అవసరమైతే భూమిని బంధించి మనుషులతో మన శత్రువు గగన్ గాన్ని దారిలోనే అడ్డగించి భూమి నీకు ఎప్పటికీ దక్కదు అని చెప్పి వాణ్ణి పైకి పంపించేసాయి. ప్రేమగా మన భూమిని మన చేతుల్లోనే ఉంచుకోవాలి బావా. నువ్వు చెప్పింది కరెక్టే అపూర్వ. ఈ విషయంలో నేనేం చెప్పినా కరెక్ట్గానే చెప్తాను బావా. నాకు నువ్వు నీ పరువే ముఖ్యం. నిజమే కావచ్చు, కానీ నువ్వొకటి మర్చిపోతున్నావు. భూమిని బంధించి మనం చూపించే ప్రేమ తనకు ప్రేమలా కనపడదు. తనపై మనం పెంచుకున్న ద్వేషం కోపంలా కనపడుతుంది. అయినా మనిషినైతే బంధించగలం, కానీ తన మనస్సును బంధించలేం కదా పూర్వ. మరిప్పుడు ఏం చేద్దాం బావా? వెయిట్ చేద్దాం, టైం ఉంది కదా. వెయిట్ చేసి వాడు మన భూమిని తీసుకెళ్లిపోతుంటే చూస్తూ కూర్చుందావా? చెప్పాను కదా పూర్వ, వస్తానని చెప్పడం వేరు, చెప్పినట్టు వాడితో కలిసి వెళ్ళిపోవడం వేరు. నాకిప్పటికీ నమ్మకం ఉంది, తను నా శోభాచంద్ర కూతురు. వాడితో వెళ్ళదు. నా మీద ప్రేమతో ఆగిపోతుంది. భూమి, బావా, నువ్వు ఆశించింది కాదు బావా, వాళ్ళనుకున్నదే జరుగుతుంది. వదలకూడదు బావా, కాల్ చేయాలి వాణ్ణి. ఇంకా ఉపేక్షిస్తే మన పరువు ఊరి చివర వల్లకాడికి పారిపోతుంది. వాణ్ణి ఎలాగైనా చంపేయాలి. భూమి,
భూమి భూమి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది. ఎక్కు భూమి, ప్లీజ్. నువ్వేం ఆలోచిస్తున్నావు భూమి? ఎక్కు. నేను రాలేనండి. ఏమైంది భూమి? నేనంటే ప్రాణం అంటావు. మనం జీవితాంతం కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చిన ప్రతిసారి ఎందుకు అవమానిస్తావు? నేను ఏం పాపం చేశాను భూమి? చిన్నప్పటి నుంచి అన్నీ నాకు అవమానాలే. ఇదిగో మనిద్దరం ఒక్కటే అనుకున్నాం కదా. ఇప్పుడు నా ప్రతిబింబమే నన్ను అవమానిస్తున్నట్టుంది. ఇది కరెక్ట్ కాదు భూమి. నన్ను క్షమించండి. మనం ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తోంది. నేను మా నాన్నను వదిలి రాలేను.